ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి గుడి మరి అంబేద్కర్ కాలనీలో నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరి మొదటిసారిగా అంబేద్కర్ కాలనీలో బోనాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా తీయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, బోనాలు అంటేనే ఇది పెద్ద పండుగ మహిళలకు. మరి ముఖ్యంగా ఆ తల్లి బోనాలు అనేది ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక మంచి సాంప్రదాయము ఇలా తెలంగాణ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన మున్సిపాలిటీ తెల్లాపూర్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీలో అనేక మంది వలసలుగా వచ్చి ఇక్కడ ఈ కాలనీలో మరి వీకర్ సెక్షన్లో కొనుక్కొని చాలామంది ఈ ప్లాట్ ఇక్కడ నివసిస్తా జరగడం ఉంది. మరి ఈ కాలనీలో అనేక ప్రాంతం నుంచి వచ్చి నివసిస్తున్నారు. మరి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పోచమ్మ గుడి లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు చాలా 5 కిలోమీటర్లు పోయి అక్కడ బోనాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎక్కడ కూడా మరి ప్రజల అవసరాలను మరి గమనించకుండా ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఆ ప్రజాప్రభుత్వంలో భాగంగా మరి అంబేద్కర్ కాలనీలో ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా మరి మాకు బోనాలు తీయడం చాలా ఇబ్బంది అవుతుంది, ఈ కాలనీలో గుడి ఉండాలనే ఆలోచనతో మరి స్థలం లేకున్నా కానీ ఉన్న స్థలంలోనే చదువుకొని మరి ఇక్కడ ఒక ట్యాంక్ సెంటర్లో మరి ఒక స్థలాన్ని చూసుకొని అందరు కూడా ఏకాభిప్రాయంతో వచ్చి ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న నివసిస్తున్న కాలనీవాసులందరూ కూడా పట్టుదలతో ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది. మరి మీరు అందరూ ఆలోచించండి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అంటే ఈ నిదర్శనము ఈ అంబేద్కర్ కాలనీ వాసులే నేను చెప్తా ఉన్నాను. మరి అంబేద్కర్ కాలనీ వాసులు ఈ బోనాలను అంగరంగ వైభవం చేసడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కూడా ఇక్కడ నన్ను మా మిస్సెస్ రేణుకా గారిని ఇక్కడ గతంలో మేము కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఈ కాలనీలో కూడా ఓడిపోయినప్పటికీ కూడా మేము ఎల్లవేళలు కూడా ఈ కాలనీకి ఎప్పుడు పిలిచినా ఏ సమస్య ఉన్నా ఏ అవసరాలున్నా మేము అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ గుడి ఏర్పాటు చేయడానికి కూడా మేము ఇక్కడ వాళ్ళకి తోడ్పాటుగా ఉంటూ మరి ఈరోజు స్థానికంగా ఉన్న మన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా ఈ స్థలం కావాలన్నప్పుడు ఇక్కడ అధికారులు ఒప్పుకోనప్పటికీ కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగానే మళ్ళీ మైపాల్ రెడ్డి గారు ఫోన్ చేసి అధికారులను మరి మాట్లాడి అధికారులను ఒప్పించడం జరిగింది. ఇమీడియట్లీ అధికారులు కూడా ఒప్పుకోవడం, ఈ గుడి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉన్నారంటే గత 15 సంవత్సరాల నుండి ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఈ పండుగ వాతావరణంలో లేరు. ఈరోజు ఈ పండుగను ఇంత ఆనందంగా అంగరంగ వైభవంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని పాల్గొనేటట్టుగా చేసిన ఈ కాలనీ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా జీవితాంతం మేము రుణపడి ఉంటామని ఈ ప్రజలకు మీ కాలనీ వాసులకు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా మా సాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తూ ఆ శ్రీ నల్లపోచమ్మ దేవత ఆశీర్వాదం ఈ కాలనీ ప్రజలకు ఇక్కడ నివసిస్తున్న అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు మంచి సంపదలతోటి అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఇక్కడ అందరి ఆరోగ్యం ఉంచేటట్టుగా చేయాలని ఆ మహాతల్లిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాలనీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.